హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. అంటే మీరు చేసుకున్న కర్మ అది మంచైనా చెడైనా సరే, మీకు తెలిసి చేసినా తెలియకపోయి చేసిన కర్మ అన్నది ప్రతిఫలాలను అయితే ఇస్తుందండి. ఇక్కడ ఈ కర్మ అన్నది మీకు ఎలా ఉండబోతుంది, మీ లైఫ్ని ఎలా మార్చబోతుంది, మీరు చేసుకున్న కర్మ మీ లైఫ్ని ఎలా మార్చబోతుంది. మీలో మంచి వాళ్ళు ఉంటారు అండ్ మూర్ఖత్వంగా ఉండేవాళ్ళు ఉంటారు అండ్ ఒకళ్ళు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటారు. ఏది విషయంలో అయినా సరే మీ మనస్తత్వం బట్టి మీరు తెలిసి చేసినా తెలియక చేసినా సరే అది కర్మ అన్నది ఉంటుందండి. ఈ కర్మ అన్నది మీ లైఫ్లో అసలు ఏ విధంగా ప్రతిఫలాలు అనేది ఇస్తుంది. అట్లానే మీ లైఫ్లో కూడా ఇక్కడ మీరు ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు కదా. అంటే ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. మరి మీ లైఫ్లో ఏ సమాధానం అయితే కావాలని అనుకుంటున్నారో, మీరు ఒకరి వల్ల బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, అవమానపడుతున్నారు, నిందలు పడుతున్నారు, ఏదైనా సరే ఒకళ్ళ వల్ల మీరు సాధించబడుతున్నారు, బాధితులుగా అయితే ఉన్నారు కదా. మరి మీరు చేసుకున్న కర్మ లైఫ్ని అయితే మారుస్తుంది. అది మంచో చెడో అది ఎలా ఇచ్చినా మీరు లైఫ్ అనేది యాక్సెప్ట్ చేయవలసిందేనండి. అలానే మీ లైఫ్లో కూడా కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలా మీ లైఫ్లో కూడా ఒక పర్సన్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారు, అసలు వీరి వల్ల మీకు ఏ విధమైన ఉపయోగం ఉంది, అంటే వీరి వల్ల నష్టపోతారా, లేదంటే వీరి వల్ల మీకేమైనా దారి అన్నది దొరుకుతుందా, యూనివర్స్ మీ లైఫ్లోకి ఏ పర్సన్ అయినా పంపించాలని అనుకుంటున్నారా, ఈ పర్సన్ వల్ల మీ లైఫ్ అన్నది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. వీరి ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఒక పరిచయం వల్ల కావచ్చు, ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్పా, లవ్వా, పెళ్లి బంధమా, అసలు ఏంటి ఈ బంధం మీతోటి ఎలా ముడిపడుతుంది, మీరు సంతోషపడేలా ఉంటారా, బాధపడేలా ఉంటారా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ అన్నవి సోల్ ఎనర్జీస్ అన్నమాట. వీటిలో కూడా మీ మనస్తత్వం ఉంటుంది అండ్ మీ మనస్తత్వం సంబంధించి అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, అలానే అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఇది మీ ఎనర్జీస్ అండి. అలానే ఇప్పుడు మీకు చెప్పాను కదా, A to Z చెప్పాను కదా, ఇలా ప్రతిదానికి ఎనర్జీస్ కార్డ్స్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వారి మనస్తత్వం ఏంటి, వారి పద్ధతి ఏంటి, వారి చేసిన పనులు బట్టి, అంటే చేసే పనులు వారు తెలిసి చేసినా తెలియచేసినా సరే కర్మ అన్నది ఉంటుంది. ఆ కర్మ ఫలితాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఇచ్చే సమాధానాలు, ఇది మీ కర్మ ఫలితాలకు సంబంధించిందండి. నైస్ అండి, మంచి కార్డ్ అయితే పడింది. మీలో ఫెమినైన్ ఎనర్జీ, మస్కులైన్ ఎనర్జీ అయితే ఉంది. చెప్తాను అర్ధనారీశ్వరులాగా. అంటే ఇక్కడ కాంబినేషన్ ఏమొచ్చిందో తెలుసా, మూన్ ఒకటి, శని, మూను శని కాంబినేషన్ అయితే వచ్చింది. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, మనం షఫల్స్ చేయకుండానే ఎనర్జీస్ అయితే వచ్చేస్తున్నాయి. హై ప్రెస్టీస్, నెక్స్ట్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ.
నిజంగా మీకు డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉందండి. నిజంగా ఇదిగోండి కర్మ అన్నది ఉంది కదా, ఈ కర్మ నుండి మీరు రిలీజ్ అయిపోతున్నారండి. కర్మ రిలీజ్ అంటే మీరు ఎవరి విషయంలో బాధపడుతున్నారో, ఎవరి విషయంలో ఇబ్బంది పడుతున్నారో మీరు అనుకోవచ్చు, జీవితాంతం ఇంతేనా బాధపడవలసిందేనా, మీరు చేసుకున్న కర్మ ఏంటి, ఈ కర్మ వల్లే కదా మీ బ్రతుకు ఇలా అయిపోయిందని ప్రతిరోజు బాధపడతారు, ఏడుస్తారు. అసలు మీరు చేసిన తప్పేంటి, ఒకవేళ తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని మీ తప్పు లేకపోయినా సరే అనుభవిస్తున్నారండి. అన్నీ అనుభవిస్తున్నారు. అనుభవించడం అంటే ఒకరి చేత మాట అనిపించుకోవటం, అండ్ ఒకరు మీ మీద పెత్తనం చేయటం, అండ్ ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేయటం, ఇలాంటి లైఫ్ అన్నది మీరు ఫేస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. మీ జీవితం మీది అన్నట్టు బ్రతికినా సరే మిమ్మల్ని బ్రతకనివ్వట్లేదండి. చుట్టూ ఉన్న వాళ్ళు మీతో మాట్లాడుతున్నారే కానీ మిమ్మల్ని రోజు మాటలతో చంపడం అన్నమాట. అంటే ఒక విధమైన బాధ, భయంలో బ్రతుకుతున్నారు. లైఫ్లో ఇంకెప్పుడు ఇవే జీవితమా, ఈ జీవితం అన్నదానికన్నా లైఫ్లో ఇక ఎవరితో మనకి ఏ బంధం వద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే బెటర్ అని ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో, ఇప్పుడు యూనివర్స్ చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు అనుభవించింది కర్మ అండి. ఇది ఈ జన్మలో కర్మనే కాదు, గత జన్మలో కర్మ అన్నది కూడా ఉంది. ఈ పెండింగ్ అన్నది క్లియర్ చేసేసుకున్నారు. ఈ జన్మలో మీ కర్మ అనేది క్లియర్ అయిపోయింది. ఏదైనా సరే మీకు సంబంధం లేని విషయంలో కూడా మీరు బాధపడుతున్నారు అంటే అది కర్మ అన్నమాట. మీరు చేసుకున్న కర్మ మంచిదై ఉంటుంది. అండ్ ఏదైనా సరే ఒకరిని ఏం అన్నా ఏం చేసినా అసలు జీవితంలో ఎటువంటి ఇంకా చెప్పాలంటే మంచితనమే మనల్ని ఎప్పుడు కాపాడుతుందండి. అందుకే ఎవరేమైనా సరే వారి జోలికి వెళ్ళకుండా వారి పాపాన్ని వాళ్ళే పోతారంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా సరే అది వాళ్ళకి కర్మ అనేది చుట్టుకుంటుంది. ఇప్పుడు మీరు కర్మ అన్నది అనుభవించేశారు. ఈ కర్మ నుండి రిలీజ్ అయితే అయిపోయారు. మీలో ఫెమినిన్ ఎనర్జీ, మస్కులిన్ ఎనర్జీ అన్నది ఉంది. అంటే ఇక్కడ మీరు చేసుకున్న కర్మ ఏంటంటే, మీరు మేలైనా సరే ఒక తల్లిలా ప్రొటెక్షన్ ఇవ్వగలరు. అంటే బాధ్యత కలవారు. ఒకరిని మోసం చేయాలని ఉండదండి. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా బాగుపడాలి, మంచిగా ఉండాలని కోరుకునే తల్లి లాంటి మనస్తత్వం. అలానే మీరు ఫీమేల్ అనుకోండి, ఇక్కడ మీరు చూడ్డానికి లేడీస్ అయినా సరే ప్రతి సమస్య మీద పోరాడతారు. అనిపించుకోవడం మాత్రం కంత్రీతనం ఎక్కువ, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మూర్ఖులు అని ఎన్నో అపనిందలు అయితే మీ మీద పడ్డాయి కదా. ఇక్కడ మీరు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు నిజాయితీగా ఉంటూ ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా సరే మీరు మీలా బ్రతికారు. అంటే జెంట్స్ ఎంత ధైర్యంగా ఉంటారో అంత ధైర్యంగా మాట్లాడగలరు, అంతలా సమాధానం కూడా చెప్పగలరండి. అంటే మీలో ఫెమినిన్ ఎనర్జీ ఉంది, మస్కులిన్ ఎనర్జీ ఉంది. అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు. మీరు మానసికంగా బాధపడుతున్నా సరే ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పేలా అయితే మీరైతే ఉన్నారు. మీరు అనుకోవచ్చు, వారిని బాధ పెట్టాం కదా, ఆ బాధ పెట్టడం వల్ల, వారిని అవమానించడం వల్ల మీకు ఒక విధమైన కర్మ ఇది అనుభవించుకుంటున్నారేమో అని మనసుకు తీసుకుంటారు. కానీ అదేమీ కాదు. మీరు వారికి చెప్పవలసిన సమాధానం అయితే కరెక్ట్గా అయితే చెప్పారు. అంటే మీలో ఒక ఎనర్జీ అనేది ఉందండి. ఎదుటివారు చెప్పేటప్పుడు వాళ్ళ పద్ధతి మారుతుంది, వాళ్ళ మాట మారుతుంది, వాళ్ళ బుద్ధి మారుతుంది. అంటే మీలో డివైన్ ఎనర్జీస్ ఉండటం వల్ల ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడేలాగా, మీ మాట వినేలాగా, మీ మాటల వల్ల ఎదుటి వాళ్ళు మారేలాగా ఉంటుంది. మీలో ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉంది. చెడ్డవాళ్ళు కూడా మీరు భయపెట్టేలాగా, అండ్ చెడ్డవాళ్ళని కూడా మీరు మార్చేలాగా, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకునేలాగా మీ జీవితంలో మీరైతే సంపాదించుకున్నదండి ఇదంతా. అంటే మీరు తెలిసినా తెలియకపోయినా సరే, మీరు మిమ్మల్ని చూసినా, మీ గురించి మాట్లాడుకున్నా సరే మీ గురించి ఇలానే మాట్లాడతారు. ధైర్యంగా బ్రతికారు, అండ్ మీలా బ్రతకాలని ఇలా ప్రతిదీ బాధ్యతగా ఉండేవాళ్ళు ఉంటారు. ఎదుటి వాళ్ళకి
మొండితనంగా సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మీరు ఊరుకోరు. వాళ్ళు తప్పు చేసేవాళ్ళు కూడా మిమ్మల్ని చూసి తప్పించుకు తిరుగుని భయపడేలాగా మీ లైఫ్ అయితే ఉందండి. మీరు ఎన్నో సమస్యలు ఏదైతే ఎదుర్కొన్నారో ప్రతి పుట్టుక నుండి ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలు, పడుతున్న మాటలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కర్మ అనమాట. ఈ కర్మ అన్నది రిలీజ్ అయిపోయింది. అంటే ఇంకా మీరు బాధపడుతున్నారే కానీ ఆ బాధ అన్నది కర్మ అండి. ఆ కర్మ అన్నది ముగిసిపోయింది. ఇంకా ఒక ఫ్రెష్ లైఫ్ అన్నది మీలో ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని చూసి గౌరవిస్తారు, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, మిమ్మల్ని ఫాలో అవటం. అంటే ఏ కష్టం వచ్చినా మీరు ఎలా ఉండేవారు, మీ మాట తీరు ఎలా ఉంటుంది, అండ్ మిమ్మల్ని మీ మాటకి విలువిచ్చి ఇక్కడ నలుగురిలో మీ మాట మీదే నడవటం, అంత గౌరవంగా ఉండే జీవితం మీరైతే అందుకోబోతున్నారండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు నిలబడి ఉండగలరు. ఎదుటి వాళ్ళని ఆ సమస్యల నుండి బయటపడేయగలరు. మీరు తెలియకపోయినా సరే మీ పేరుని బట్టి, అంటే మీరు ఉన్న ప్లేస్ నుండి మీకు తెలియని ప్లేస్లో కూడా మీ పేరుని వాడుకొని ఎదుటి వాళ్ళు సమస్య నుండి బయటపడేలాగా కూడా మీ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. మీరు చేసుకున్న కర్మ ఎలా ఉంటుందంటే, మీరు చేసిన మంచే, మీరు చేసిన హెల్పే, మీరిచ్చిన ప్రేమే, కేరింగ్ అయినా సరే అది ఒక మంచితనంగా మారుతుందండి. ఆ మార్పు అన్నది ఎదుటి వాళ్ళు జీవితాలు మార్చేలా ఉన్నాయి. మీరు మారమని చెప్పకపోయినా సరే వాళ్ళంతటి వారే మారేలాగా, అంటే మీ అవసరం వస్తుంది, మీ కాళ్ళ దగ్గరికే వస్తారండి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే మీ హెల్ప్ అయితే అడుగుతారు. ద హై ప్రెస్టెస్ ఎనర్జీ అంటే మూన్ ఎనర్జీ అనమాట. ఇది మూన్ ఎనర్జీ. ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో మీరు ఎంత పేషెన్సీగా ఉన్నారో అన్ని లాభాలు అయితే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే బ్లేమ్ చేయడం అంటే తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మానసిక పరిస్థితి అలా ఉంటుందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా ఉంటారు కదా, తప్పుడు మనుషులు, తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఎదుటి వాళ్ళు కూడా అలానే అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎవరైతే చెప్పుడు మాటలు, తప్పుడు మనుషులు ఉన్నారో మీ విషయంలో వాళ్ళు ఒక గందరగోళం పరిస్థితి అయితే ఉంటుంది. అంటే మిమ్మల్ని ఏదో చేయాలనుకున్నారు కానీ వాళ్ళే గోతులు పడడం అయితే జరిగింది. డివైన్ మీకు చెప్పేది ఇదే. మీరు బాధపడుతున్నారు అంటే ఇక్కడ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ జోలికి ఎవ్వరూ రాలేరు. వచ్చినా అది వేరేలాగా వాళ్ళకి ప్రతిఫలాలు అయితే అందుకోబోతున్నారండి. డివైన్ మీకు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. భయపడద్దు, బాధపడద్దు. ఇక్కడ సేఫ్ హ్యాండ్లో అయితే మీరైతే ఉన్నారు. పడిపోయినా పట్టుకునే చెయ్యి ఉంది, అండ్ బాధపడినా మీ కన్నీరు తుడిచే చెయ్యి ఉండబోతుంది. అలానే మీ కష్టంలోని మీకు సహాయం అందించే నోరు ఉండిపోతుంది. ఏదైనా సరే మీకు సహాయం అయితే అందుతుందండి. మీ కష్టంలోని సమస్యలోని దేవుడిలా ఉండే, అంటే దైవంతో సమానమైన మనస్తత్వం మీకు పరిచయం అయితే అవ్వబోతుంది. అనుకోవచ్చు దేవుడు ఏమీ చేయట్లేదు, మీకు కష్టాలు తప్ప. ఇప్పుడు మీ కర్మ అనుభవిస్తేనే కదా దేవుడు ఏదైనా చేయగలరు. మీ కర్మ మీరే అనుభవించాలి. కర్మ అన్నది అనుభవించేశారు. ఇంకా క్లియర్ అయితే అయిపోయిందండి. మీ జీవితం అయితే మారుతుంది. ఆ మార్పు అనేది ఎలా ఉంటుందంటే, అనుకోని స్థాయిలోకి వెళ్ళబోతున్నారు. అంటే ఈ లైఫా, ఎప్పుడు ఇలా ఉండిపోతారనుకున్నారే, వీళ్ళ గురించి వీళ్ళకి ఇంత ఉందా అని మాట్లాడుకునే వరకు మీ లైఫ్ అయితే మారుతుంది, మారబోతుంది. మీరు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఇక్కడ డివైన్ అన్న వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారండి. మీ అనాలోచిత నిర్ణయాలు మార్చి మీ జీవితం మార్చేలాగా ఉంటుంది. అంటే ఒకళ్ళు అన్నారు కదా, ఆ బాధకి మనసు తీసుకుని జీవితం మీద విరక్తితో ఉండి ఎక్కడి వరకు వెళ్ళిపోవడం, అంటే ఇంకా భూమి మీద ఉండకుండా మీ ఆలోచనలు కాస్త ఒకరికి జీవితం ఇచ్చేలాగా, జీవితాలు నిలబడేలాగా మీ లైఫ్ అయితే ఒక స్థాయిలోకి వెళ్ళబోతుంది. సెపరేషన్ ఇల్యూషన్. మీరు అనుకోవచ్చు, జీవితంలో మీకు ఇష్టమైన వాళ్ళు, మీతో ఉండవాలనుకున్న వాళ్ళు మీ నుండి దూరం అయిపోయాక ఇదేం జీవితం, ఎందుకు ఈ జీవితం అని మీరైతే బాధపడుతున్నారు కదా. మీ లైఫ్లోకి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక బంధం అయితే రాబోతుంది. అదే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. అంటే మీరే ఎక్కడో పుట్టారు, అంటే ఒకే ఆత్మ, రెండు బాడీస్ అన్నమాట, రెండు శరీరాలు. మీ శరీరం ఎక్కడుంటే మీలాంటి శరీరం ఎక్కడ ఉంది, ఆ శరీరమే మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం. అంటే మిమ్మల్ని మీరు వెతుక్కునే వచ్చే పర్సన్
రాబోతున్నారు మీ లైఫ్లోకి. అంటే రైట్ పర్సన్ అంటారు కదా, మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని బాధలు పడ్డా, అసలు మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే మీరు నచ్చుతారండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు నచ్చుతారు కదా, మీకు నచ్చుతారు, మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారు. మీకు మీరే రెస్పెక్ట్ చేసుకోవటం అంటే మీరు ఎలా ఉన్నా సరే మీరు వారికి సొంతం అనుకునేలాగా, అంటే వారి మాటలు మీ మాటలు ఒకేలా అనిపిస్తాయి, వారి మనస్తత్వం మీ మనస్తత్వం ఒకేలా అనిపిస్తుంది, వారి జీవితం మీ జీవితం ఒకేలా అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని చూడగానే ఎక్కడో చూసామి ఈ బంధం, అంటే ఆ ఫీల్ కూడా అలానే ఉంటుందండి. మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఇంత దూరంలో ఉన్నా సరే ఎందుకు మొదటి నుంచి పరిచయం కాలేదే అన్న మాట ఈ పర్సన్ నుండి వస్తుంది. అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక బంధం అయితే రాబోతుంది. ఆ బంధం ఎలా ఉంటుంది అంటే చాలా క్లోజ్గా ఉన్నట్టు, అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, మీరు ఏం చెప్పకపోయినా సరే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారండి. అంటే మీ లైఫ్లోకి వచ్చి ఈ పర్సన్ అర్థం చేసుకుంటారు. మీ ప్రతి కదలిక వాళ్ళు అర్థం చేసుకుని మీకు కష్టం రాకుండా సమస్యలో పడకుండా మీ కన్నీరు తుడిచే పర్సన్ అండ్ మీ జీవితం సక్సెస్లోకి తీసుకువెళ్ళే పర్సన్ లైఫ్లోకి రాబోతున్నారు. మెడిటేషన్ చేస్తే మీకు సమాధానాలన్నీ దొరుకుతాయండి. మనశ్శాంతిగా ఉండాలి, మనస్ఫూర్తిగా మనసులో కోరుకోవాలి. దైవాన్ని కోరుకుంటే మీ ప్రశ్నలకి సమాధానాలు అయితే ఇస్తారు. ఎప్పుడు కూడా ఉన్న పరిస్థితుల నుండి మీరు బయటకు వస్తేనే మీకు కావాల్సింది క్లియర్ మైండ్తో ఉండాలి. కన్ఫ్యూజన్ మైండ్ ఉండకూడదు. నాకు ఇదే కావాలి, నాకేమీ వద్దంటే కుదరదు. మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారు, మీ జీవితం మార్చేవాళ్ళు ఉన్నారు. మీ జీవితం మారాలి అంటే ఉన్న వాళ్ళతోటి దూరంగా ఉండాలి. ఇది మీ బంధం కాదు అన్నట్టు వదిలేయాలి. మీ లైఫ్లో వచ్చే పర్సన్ మీ జీవితాన్ని అయితే మారుస్తారు. మీకు చాలా క్లారిటీగా ఉండే లైఫ్ అయితే ఉంటుందండి. అంటే మీకు కోరిక అయితే ఉంటుంది కదా, ఇలాంటి పర్సన్ రావాలి, ఈ లైఫ్ ఇలా ఉండాలి. కానీ లైఫ్ ఏంటి, ఎప్పుడు ఏడవడమేనా, సమస్యలేనా, కష్టాలేనా, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. ఇలా మీ ప్రతి ప్రశ్నకి డివైన్ మీకు ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు. అది కూడా మీరు కోరుకున్న బంధం అండి, ట్విన్ ఫ్లేమ్. మీరు ఇక్కడ ఏమనుకున్నా సరే మీ మనసుకి మీ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది కనెక్ట్ అవుతుంది. ప్రతి కదలిక తెలుస్తుంది. ఇప్పుడు అనుకోని పరిచయం మీ జీవితంలో ఒక భాగం అయిపోతారండి. ఇంకా చెప్పాలి అంటే దీని గురించి మీకు వివరంగా చెప్తాను. ఈ ఎనర్జీస్ కార్డ్ గురించి, వీళ్ళు పూర్వజన్మ నుంచి మీకున్న బంధం అండి. పూర్వజన్మతో ఉన్న అనుబంధం అయితే కనిపిస్తుంది. ఈ ఎనర్జీ ఇది వచ్చేసి మేబీ మీకు 35 years అనుకోండి. ఈ అనుకోని బంధం మీ లైఫ్లోకి వచ్చి మీ జీవితంలో, అంటే వీళ్ళతో ఒక రుణం అయితే ఉంది. ఈ రుణం అన్నది ఎలా ఉంటుంది అంటే చూడండి, మీరు ఏమి చేయకపోయినా సరే వాళ్ళంతటి వారే వచ్చి మీకు సహాయం చేయటం, ఇదొక రుణం అన్నమాట. ఈ బంధం ఎక్కడి వరకు ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే లైఫ్ లాంగ్ ఉండే బంధం అండి. ఇది డివైన్ ఫెమినిన్ అండ్ మస్కులైన్ ఎనర్జీ అన్నమాట. చెప్పాను కదా, మీ ఎనర్జీ మీ మనస్తత్వం బట్టే మీ లైఫ్లోకి, మీలా ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఇది ఫెమినిన్ మస్కులైన్ ఎనర్జీ మీలో ఇది అన్నమాట. మీలో సగభాగం అయ్యే పర్సన్. ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో, ఎవరి గురించి అయితే బాధపడతారో ఆ పర్సన్ కూడా మీ గురించి ఇలానే ఉండాలి కదా. అలా కాకుండా అసలు మీరు ఏం చెప్పకపోయినా మీ జీవితంలో భాగమయ్యే మీ ఈ ఒక పర్సన్ అయితే రాబోతున్నారండి. ఒకరి కోసం ఒకరు బ్రతికేలాగా, ఒకరు లేకపోతే ఒకరు బ్రతకలేనట్టు అలాంటి బంధం అయితే మీతో ఉండబోతుంది. అది కూడా లైఫ్ లాంగ్. శక్తి ప్రకృతి మిమ్మల్ని ఏదో శక్తి నడిపిస్తూనే ఉంటుందండి. ప్రతిదీ ఒక ఎనర్జీ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటుంది. ఒక ప్రేమ అన్నది మీ లైఫ్లోకి వెతుక్కుంటూ రాబోతుంది. మీరు తెలియకపోయినా సరే మీతో ఒక బాండింగ్ ఉన్నట్టు మిమ్మల్ని హీల్ చేసే మాటలు ఉంటాయి. అలానే ఒక తోడు ఇవ్వాలని తెలిసిన వారో తెలియని వారో మీకు ఒక మ్యాచ్ తీసుకురావటం, ఆ మ్యాచే మీకు రైట్ పర్సన్ అండి. అంటే మీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ అయితే వస్తున్నారు. ఏదైనా సరే మీ కర్మ అన్నది మీకు మంచి లైఫ్ అయితే ఇస్తుంది. డివైన్ ప్రొటెక్షన్లో అయితే ఉన్నారండి. మీకు ఏమీ జరగదు. మీరు చేసుకున్న మంచే మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళే జీవితం
ఒకవేళ వెళ్ళిపోతుందండి. వాళ్ళు అనుకున్నది జరిగినా సరే అది ఆ కర్మ అన్నది వేరేలాగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. మీరు అనుకోవచ్చు వాళ్ళు బాగానే ఉన్నారు, బోళ్ళు సంపాదించుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారని. సడన్గా అప్పటికప్పుడు జీవితాలు మారిపోయేవి కూడా ఉంటాయండి. బయటికి వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్ అవ్వచ్చు. అప్పటి వరకు హెల్తీగా ఉన్నవాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద ఉండొచ్చు. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవాళ్ళు విడిపోవచ్చు. అండ్ ఒక హౌస్ కట్టుకున్నా సరే అది అప్పుల పాలు చేయవచ్చు. అండ్ నమ్మిన వాళ్ళు డబ్బు ఎంత సంపాదిస్తారో ₹1 లేకుండా అయిపోవచ్చు. అది కర్మ ఫలితాలు అలా ఉంటాయండి. ఒకరి జీవితంతో ఆడుకున్నా, ఒకరి జీవితం నాశనం చేయాలనుకున్నా, ఒకరిని విడగొట్టాలని ప్రయత్నించినా అవి తిరిగి ఏదో ఒక రోజు వాళ్ళ మీదే పడతాయి. ఇప్పుడు మీ విషయంలో మిమ్మల్ని తగ్గించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అండ్ మీ గురించి వెనకాల చాలా చెప్తారు. డివైన్ ఏంటంటే వీళ్ళకి తగిన శాస్తి చేయడానికి వీళ్ళకి ఏం చెప్పారో అదే తిరిగి అయితే ఇస్తారు. మీరైతే డివైన్ ప్రొటెక్షన్లో అయితే ఉన్నారు. మిమ్మల్ని వెతుక్కుంటూ బంధం అయితే ఉంటుందండి. ఆ బంధం వల్ల ఈ బంధమే అని చెప్పలేము. ఆ బంధం ఏంటంటే మీరు సంతోషపడేలా ఉంటుంది, మీరు సంతోషపడేలా ఉంటారు. ఎంత బాధపడ్డారో అంత హ్యాపీగా అయితే ఉంటారండి. ఇలా ప్రతిరోజు చెప్తానని కాదు, మీకు లైవ్లో కూడా చెప్తాను. అసలు మీ మనస్తత్వాన్ని బట్టి మీ కర్మ అనేది ఎలా ఉంటుందో ఒకరోజైతే చెప్తాను. ఏంటంటే మీరు చేసిన మంచి ఎక్కడికి వెళ్ళదండి, ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది. అండ్ మీరు చేసిన పుణ్యం అయినా సరే, ఇప్పుడు గుళ్ళకి వెళ్ళి దక్షిణ వేస్తే అది పుణ్యం కింద మారిపోదు. పుణ్యం పాపాలు అనేవి మనం తెలిసి చేసినా తెలియకపోయి చేసినా సరే అది కర్మ ఫలితాలు ఒకలా ఉంటాయి. ఇక్కడ మీ ఎనర్జీ ఎలా ఉందో అక్కడ యూనివర్స్ కూడా అలానే చెప్పడం అయితే జరిగిందండి. మీరు చేసుకున్న మంచి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీరు అందుకుంటున్నారు. డివైన్ అందరినీ కాపాడుతుంది, కానీ డివైన్ నచ్చిన వాళ్ళని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పటివరకు బాధపడ్డారు, లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు కొంతమంది సుఖపడి ఉంటారండి, సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ సడన్గా చేంజ్ అయితే వస్తుంది. అంటే వాళ్ళు చేసుకున్న కర్మ ఇలా ఉంటుంది. మంచి ఇవ్వచ్చు, బాధ ఇవ్వచ్చు, కష్టాలు ఇవ్వచ్చు, సమస్యలు ఇవ్వచ్చు, చెప్పలేం. అండ్ మీ లైఫ్లోకి వచ్చి ఈ పర్సన్ ఎలాంటి వారు, ఏ లైఫ్ని ఇవ్వబోతున్నారు, ఈ ఎనర్జీస్లు అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో ఎటువంటి బంధం రాబోతుంది, ఈ బంధంతో వీరికున్న మీ లైఫ్లోకి వచ్చే బంధం ఎటువంటి బంధంగా మారబోతుంది, మీ లైఫ్లోకి వచ్చే ఈ బంధం ఎటువంటి బంధంగా మారబోతుంది. యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు. ఎయిట్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే మీరు ఇప్పటివరకు ఫ్రీడమ్ లేని లైఫ్లో అయితే ఉన్నారు కదా, ఈ చిక్కుముళ్ళు విడగొట్టేవాళ్ళు అండ్ మీ జీవితం మంచిగా మార్చే వాళ్ళు అయితే వస్తున్నారండి. వీళ్ళు కూడా పడ్డవాళ్ళే, కష్టాలైనా సమస్యలైనా, కానీ ఒకరి కష్టం ఎలా ఉంటుందో, ఒకరి బాధ ఎలా ఉంటుందో వీరికి తెలుసు. ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఈ పర్సన్ తోటి బంధం ఎలా ఉండబోతుంది. ఇదిగోండి, మీ సిచ్యువేషను ఇలా అయితే ముగిసిపోతుంది. చూశారు కదా, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు అయితే పడ్డారు కదా. ఈ పర్సన్ మీకంటే చిన్నవాళ్ళు అయితే అయ్యుండొచ్చండి. ఎస్, మీ జీవితం మారబోతుంది ఈ పర్సన్ వల్ల. మీరు కోరుకున్న బంధమేనండి ఇది. అంటే మీ రాతలో రాసిన బంధం అన్నమాట ఇది.
ఇదిగోండి, ఇన్ని రకాలుగా ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి మీకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎనర్జీ ఒక పర్సన్ అయితే రాబోతున్నారు. ఈ పర్సను మీకంటే చిన్నవాళ్ళండి. మీ ఏజ్ ఎంత ఉన్నా సరే మీకంటే చిన్నవాళ్ళు అనమాట. మీకు లైఫ్ ఇవ్వడానికే వస్తున్నారు. ప్రపోజల్ అండి, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ కావచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ జీవితంలో ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో వీరి వల్ల మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు. అంటే వీరిచ్చే ప్రపోజల్ మీ జీవితంలో ఒక సంతోషాన్ని అయితే చూడగలరు. వీరేంటంటే మీకు ఉన్న ఒక చూడండి, బయటికి రావాలంటే భయం, మీకు ఎవరితో అయినా మాట్లాడాలంటే భయం, చుట్టూ ఎవరైనా అనుకుంటారేమో, అంటే ఒక కంఫర్ట్ జోన్లో అయితే ఉండిపోయారు. అంటే ఎవరి చేత మాట అనిపించుకోకూడదు. మీరు మీలో ఉన్నా సరే ఇన్నేసి నిందలు మాటలు పడుతున్నారు. అండ్ ఒక బంధంలో కూడా, అంటే ఒక రిలేషన్, ఒక లవ్ అయినా ఒక పెళ్లి బంధం విషయంలో అయినా సరే ఆల్రెడీ మోసపోయి ఉన్నారు. జీవితం మీద విరక్తితో ఉండడం, ఒక పశ్చాత్తాపం, ఒకవేళ మీదే తప్పేమో, అందుకే ఈ జీవితానికి ఇలా కారణమయ్యారేమో. మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో మీ చుట్టూ ఉన్న ఇలాంటివన్నీ ఈ ఈ ఈ చిక్కుముళ్ళన్నీ విప్పడానికి మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే రాబోతున్నారు. వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు. వీరి వల్ల మీరు చాలా సంతోషంగా అయితే ఉండగలరండి. అంటే మీ లైఫ్ వీరి వల్ల మారుతుంది. అండ్ నెక్స్ట్ 5 ఆఫ్ హ్యాండ్స్. మీ లైఫ్లో ప్రతిదాని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గొడవలు చూస్తూనే ఉన్నారు కదా. ఈ గొడవల వల్ల మీకు మనశ్శాంతి అనేది లేదు. అండ్ మీ లైఫ్లోకి మిమ్మల్ని హీల్ చేసే వాళ్ళు అయితే వస్తున్నారు. అంటే ఒక ప్రమాదం కారణంగా మీకు ఒక చిన్న యాక్సిడెంట్ లాంటిది, సంథింగ్ ఏదో గొడవల వల్ల ఏదో సమస్యలకు వెళ్ళటం, ఆ సమస్యల వల్ల మీరు చాలా సఫర్ అవ్వటం, సంథింగ్ ఏదైనా మీ మీద నింద పడినా సరే ఇప్పటి వరకు ఆ నింద నుండి బయటపడలేకపోతున్నారు. ఆ నింద నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఒక పర్సన్ అయితే వస్తున్నారండి. అంటే మీ లైఫ్లో ఉన్న సమస్యలన్నీ బయటికి తీసుకొచ్చి, సమస్యలని బయటపడేలాగా చేయటం. ఒక కేసులో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనుకోండి, ఈ కేసు ఇక్కడితోటి క్లోజ్ అయిపోవటం. అంటే ఈ పర్సన్ ఈ విధంగా మీకు హెల్ప్ చేయటం. అండ్ అలానే ఏదైనా ఆస్తి గొడవలు, డబ్బు గొడవలు, రిలేషన్షిప్ గొడవలు ఏమైనా జరిగితే ఈ విషయంలో మీకు హెల్ప్ చేసి ఈ ప్రాబ్లం నుండి మిమ్మల్ని బయటపడేలా చేయటం. అంటే వీరి వల్ల మీరు హీల్ అవ్వటం అండి. కొంచెం మానసికంగా బాధపడుతూ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి కదా. అంటే మీ హెల్త్ రికవరీ అవ్వటానికి కారణం కూడా వీరే అవుతున్నారు. ఇదొక బంధం. నెక్స్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ ఈ కర్మబంధం కాస్త రుణబంధంగా అయితే మారుతుంది. వీరితో పెళ్ళి అన్నది ఉందండి మీ లైఫ్లోకి. ఒక కర్మబంధం నుండి విముక్తి అయ్యాక రుణబంధంతో మీ జీవితం మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే వీరు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, మీ గురించి అన్నీ తెలిసినా సరే మీ గతం ఇది అని ఎప్పుడు మాట్లాడరు. ఆ గతంలో మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో ఆ బాధ నుండి బయటికి తీసుకొచ్చి మీకు మంచి లైఫ్ ఇచ్చే వాళ్ళు అయితే ఉంటున్నారండి. ఇక్కడ మ్యారేజ్ కనిపిస్తుంది. వీరి వల్ల మీ జీవితం చాలా మారుతుంది. సక్సెస్ అయితే అవుతారు లైఫ్లో. మీకు వీరు సపోర్ట్గా నిలబడతారనమాట. అంటే ఒక కర్మబంధం వల్ల పడిన బాధలు ఈ రుణబంధంతో మీ జీవితంలో సంతోషంగా ఉండగలరు. ఏదైనా సరే మీకు ఒక కోరిక అనేది ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి, మంచి అందమైన జీవితం ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో ఇలాంటి ఫుల్ఫిల్మెంట్ చేసి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీ సంతోషానికి కారణమైతే అవుతున్నారు ఈ ఎనర్జీ. అండ్ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. మీరేమంటున్నారు? మీకు ఒకళ్ళైతే ఇష్టం అండి, కానీ వాళ్ళతో ఎంతవరకు రుణం ఉంటుంది? మీకు మెజిషియన్ కార్డ్ కదా. ఈ మెజిషియన్ కార్డ్ ఏంటంటే వీటిలో మీకు చాలా కోరికలు అయితే ఉంటాయి. ఆ కోరికలు అనేది ఎలా ఉంటుంది? ఒకరితో పెళ్లి కావాలని, అండ్ వారు మిమ్మల్ని ప్రేమించాలని, లేదంటే థర్డ్ పార్టీ ముగిసిపోవాలని, మీకు ఒక మంచి కెరీర్ కావాలని, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అయితే ఉంటుంది కదా. డివైన్ అయితే మీ కోరిక
నిజమవుతుంది, కానీ మీరు కోరుకున్నదైతే కాదంటండి. యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్ మీరైతే తీసుకోవాలి, ఆఫర్ అయితే మీరు తీసుకోవాలి. అప్పుడే మీ గత జన్మలో ఉన్న బంధం మళ్ళీ మీకు కనెక్ట్ అవుతుంది. అంటే మీకు ఒక లైఫ్ పర్పస్ అయితే ఉంటుందండి. మీరు ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, కానీ ఆ జాబ్ రావట్లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నా కది, కానీ అది మీకు సంబంధం లేదండి. యూనివర్స్ మీకు ఒక సమయం సందర్భంలో ఆఫర్ అయితే ఇస్తుంది. ఆ ఆఫర్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీ ఇక్కడ లైఫ్ పర్పస్ విషయంలో మీరైతే సక్సెస్ అయితే అవుతారు. అది జాబ్ అయినా, బిజినెస్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే. మీరు ఇప్పుడు ప్రజెంట్ కోరుకున్నది జరగదండి. మీరు ఎప్పుడో కోరుకున్న బంధం, కోరుకున్న లైఫ్ పర్పస్, అంటే ఈ పని మీకు ఇష్టం, మీకు ఈ వీటిలోనే సక్సెస్ అవ్వాలి అని గత జన్మలోనే మీరు కోరుకున్నది కాబట్టి ఈ జన్మలో మీకు ఒక కోరిక అయితే నెరవేరబోతుంది. యూనివర్స్ మీకు ఏదో ఒక సందర్భంలో ఒక ఆఫర్ కానీ అలానే ప్రపోజల్ కానీ ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనివల్ల మీరు సంతోషంగా అయితే ఉంటారండి. ఇది ద లవర్స్ కార్డ్ ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఈ సోల్మేట్స్ అనేవారు ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. రిలేటివ్స్ పక్కకు తీసేయండి, రిలేటివ్స్కి మనకి సంబంధం లేదు. అండ్ ముక్కు మొహం తెలియని వాళ్ళు మనకి ఎప్పుడో పరిచయం ఉన్నట్టు ఒక బాండింగ్లా ఫీల్ అవటం, వారి వల్ల ఒక హెల్ప్ అయితే ఉంటుందండి. వారు మీకు హెల్ప్ చేయటం, మీరు జీవితంలో సక్సెస్ అవ్వటం, ఒక విధమైన మీ సంతోషానికి వీరే కారణమైతే అవుతారు. అంటే ఇప్పటి వరకు మీ బాధలైనా కష్టాలైనా షేర్ చేసుకునే వాళ్ళు ఉండేవారు కాదు, మీరు ఉన్నారనుకునేవారు కానీ ఉండేవాళ్ళు కాదు. కానీ మీ లైఫ్లో మీకు తోడుగా నిలబడి మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ సాధించడానికి వీళ్ళు ఒక హెల్ప్ అవ్వటం, సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సహాయం అడిగేవాళ్ళు మీకు సహాయం చేయకపోవచ్చు, మీరు సహాయం అడగకుండానే మీ జీవితంలో మీకు హెల్ప్ చేసేవాళ్ళు, మీకు సపోర్ట్గా నిలబడేవాళ్ళు, మీకన్నా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. 3 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీరైతే ఫ్యూచర్ ప్లాన్ చేశారు కదా, జీవితం అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటాం, నాకు ఇలాంటి వాళ్ళే కావాలి, ఇలాంటి లైఫే కావాలని. అలాంటిదప్పుడు మీ మాటే నెగ్గించుకుంటున్నారండి. ఇప్పుడు మీ గురించి అనుకునేది ఏంటంటే సడన్గా మీ లైఫ్ ఏంటి ఇలా చేంజ్ అయిపోయింది, అసలు మొన్నటి వరకు ఒకలా ఉండేవారు కదా, ఇప్పుడు ఏంటి మీ లైఫ్లో అసలు ఏం జరిగింది, ఏ మిరాకిల్ జరిగింది అన్నట్టు వరకు మాట్లాడుకునే వరకు అవుతుంది. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇక్కడ మీ మాటే నెగ్గుతుంది, మీ మాటే చెల్లుబాటు అవుతుంది. మీరు అనుకున్నది ఏదైనా మీకు అనుకూలంగా జరుగుతాయండి. ప్రతిఫలాలు అయితే మీరు చేసుకున్న కర్మ మీ జీవితంలో ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్తాయి. ఇప్పుడు మీ జీవితం మంచిగా ఉన్నప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నవారు, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ కాళ్ళ వరకు రావటం, మిమ్మల్ని బ్రతిమలాడటం, మీ సహాయం కోరటం, మళ్ళీ మీతో బంధం కలుపుకోవడానికి చూడడం, ఇలా అయితే జరుగుతాయి. ఇన్ని మిరాకిల్స్ అయితే జరుగుతాయి. 7 ఆఫ్ పెంటికల్స్ ఉన్న మీ ఎనర్జీ ఇక్కడ జీవితంలో ఒక క్లారిటీ అయితే వస్తుందండి. మీరు లైఫ్లో పోరాడారు, చాలా మోసపోయారు, డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే అన్నీ ఏదైతే ఇచ్చారో అదే తిరిగి అయితే వస్తుంది. మీరు మంచి చేశారు, ఆ మంచే తిరిగి వస్తుంది. ఆ మంచికి 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇదండి ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఏంటంటే మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే వస్తున్నారు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా. అంటే మీరు చాలామంది వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి మీ సిచ్యువేషన్స్ బట్టి ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటారో అలా ఎనర్జీస్ అయితే తీసుకొచ్చండి. డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. ఇప్పుడు మీరు చూడండి, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చేదేంటి? అందం కాదు, ఆస్తులు కాదు, డబ్బు కాదు, నిజమైన జెన్యూన్ మనస్తత్వం కలవారికి ఇప్పుడు మీలో ఒక అమ్మ గుణం అయితే ఉంటుంది. అంటే ఒక ప్రొటెక్షన్, అంటే తల్లిలా చూసుకునే వాళ్ళు ఉంటారు. జెంట్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళని ఇష్టపడే వాళ్ళు అంటే మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా మీలో ఈ ఎనర్జీ ఉండటం వల్ల. అంటే అనుకుంటారు మీరు అందంగా ఉన్నా లేకపోయినా సరే, మీరు మంచివాళ్ళు కాదని ఎవరైనా చెప్పినా సరే ఇవేమీ పట్టించుకోరు. మీలో ఈ గుణం తెలిసే కాదండి, మిమ్మల్ని చూసే అర్థమైపోతుంది. కొంతమంది చూస్తే ముచ్చు మొహంలాగా, మొహం మార్చుకునేలాగా, కన్నింగ్ ఫేస్లు, కన్నింగ్ స్మైలు అందరికీ తెలియవు. ఒక ఫేస్ చూస్తే ఈ పర్సన్ ఇలాంటి వారని చాలామంది పసిగడతారు, కానీ వాళ్ళు నాకెందుకని వదిలేస్తారు. కొంతమంది మొహం మీద మాట్లాడతారు, కొంతమంది జాగ్రత్తగా ఉంటారు, కొంతమంది తెలియకపోయినా నమ్మి మోసపోతారు. కానీ మీలో ఒక ఫేస్లో ఒక ఎనర్జీ ఉంటుందండి.
ఎనర్జీ అంటే ఒక లుక్ అన్నది కనిపిస్తుంది, ఒక తేజస్సు అన్నది కనిపిస్తుంది. మీరు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే ఆ చెడు అన్నది కనిపించదు. మీలో ఒక తేజస్సు అన్నది వాళ్ళని ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణకి మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మీకు రైట్ పర్సన్ అయితే అవుతారు. మీరు వారికి రైట్ పర్సన్ అన్న ఫీల్లో వారైతే ఉంటారు. అలాంటి లైఫ్ పార్ట్నర్ అండ్ సోల్మేట్ అండ్ ఒక రుణబంధం, ఇలా ఒక బంధం అయితే మీతో ముడిపడుతుందండి. వీరు తోడుగా ఉంటారు, మీతో నిలబడి ఉంటారు, మీకు కొన్ని సమస్యల నుండి బయటపడేలాగా వీరైతే చేస్తారు. మీ లైఫ్లో జరిగేది ఇదే. మీరు చేసుకున్న కర్మ మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. మీరు ఉన్నత స్థాయిలో ఉంటారు. అందరికన్నా మంచి లైఫ్ మీరైతే ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు, మిమ్మల్ని అవమానించే వాళ్ళు, వాళ్ళందరూ ఆశ్చర్యపడేలాగా మీ లైఫ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మిమ్మల్ని ఏదో పొగుడుతున్నట్టు కాదు, హీల్ చేస్తున్నట్టు కాదు, మీ మనసుకే అనిపిస్తుంది. సడన్గా లైఫ్ అయితే మారిపోతుందండి. 2025లో జరిగేది ఇదే. అన్నీ మారిపోతాయి. మీ జీవితం మారుతుంది. ఆ జీవితం అందరినీ ఆకర్షించేలాగా, అందరూ మాట్లాడుకునేలాగా ఉంటుంది. ఇప్పుడు హెచ్చుగా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, ఆ హెచ్చుతనం ఉన్నవాళ్ళు డౌన్ఫాల్ సిచ్యువేషన్లు అయితే ఉంటాయి. మీరు మనశ్శాంతిగా హ్యాపీగా బ్రతికితే, ఇప్పుడు మీరు మిమ్మల్ని అన్నవాళ్ళు జీవితాంతం కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, కోర్టు కేసులు, అప్పుల పాలవ్వటం, హెల్త్ బాగోపోవటం, అందరూ మోసం చేసేలా ఉండటం, ఇలా రివర్స్ అయిపోతుంది. లైఫ్ అన్నది రివర్స్. మీ ఫేట్ మారుతుంది, వాళ్ళ లైఫ్ కర్మ అన్నది రిటర్న్ అవుతుంది. అలాగా ఈరోజు ఎనర్జీస్ అయితే మనం వేసిన ప్రశ్న ఏంటి, వచ్చిన సమాధానాలు కూడా నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మీరు చేసే పనులు, మీరు చేసిన మంచి ఎక్కడికి వెళ్ళదండి, ఏదో ఒక రోజు తిరిగి రావటం అయితే జరుగుతుంది. 2025లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు సంతోషంగా ఉండబోతున్నారు, ఎవరు డౌన్ఫాల్ సిచ్యువేషన్లో ఉంటున్నారో చూస్తారు. జరిగేది ఇదే. చాలా వరస్ట్గా ఉంటుందండి, చెప్తాను. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. మీకు తెలుసుకునే కొలది మీలో ఒక కాన్ఫిడెంట్ అయితే పెరుగుతుంది. మీరు ఎవరైతే డౌన్ఫాల్లో ఉన్నారో, మీరు ఎవరైతే జీరో అన్నారో, ఇప్పుడు మీ జీవితం 100% సక్సెస్ అయితే ఉంటుంది, ఉండబోతుంది. అనుకోని సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. ఆ సక్సెస్ అన్నది ఒక బంధంగా ముడిపడుతుంది. అండ్ కర్మబంధాలన్నీ విడిపోతాయి, దరిద్రాలన్నీ వదిలిపోతాయండి. ఈ ఇయర్లో మీకు ఈ దరిద్రం అంతా వదిలిపోయి, మీకు ఈ ఇయర్లో కర్మబంధం నుండి రిలీజ్ అయిపోతున్నారండి. అంటే దరిద్రాలన్నీ వదిలిపోతున్నాయి. కొత్త ఇయర్లో అయితే రుణబంధం పరిచయం అవ్వబోతుంది. ఈ పరిచయం కాస్త మీకు మీ సంతోషాలకు కూడా కారణమైతే అవుతున్నాయి. ఈరోజు రీడింగ్ అయితే ఈ విధంగా వచ్చాయండి. మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందే అనుకుంటున్నాను. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది, చూస్తాను. ఇంకా మంచి మంచి డిఫరెంట్ టాపిక్స్ ఏంటి, డిఫరెంట్గా రీడింగ్ ఇవ్వటం ఏంటి చూస్తానండి. స్లాంగ్ కూడా మారుస్తాను మీకు నచ్చినట్టుగా. రూన్స్, డైస్, పెండిలము, ఈ డౌజింగ్ రాడ్స్, ప్రతి రీడింగ్ అయితే ఇస్తాను, లైవ్లో కూడా ఇస్తాను. మరి మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం అండి. మీకు లైవ్ రీడింగ్ కూడా చేస్తాను డైలీ. ఏంటంటే నాకు ఈరోజు ఎందుకో చేయాలనిపించింది, నాకు అప్పుడు ఆ ఎనర్జీస్ కూడా సరిపోలేదండి. కానీ మీ సిచ్యువేషన్ ఏంటంటే చూడాలి, నాకు ఎందుకు మనసుకు అనిపించింది ఈరోజు మీకు లైవ్ రీడింగ్ చేయాలని. ప్రతి ఎనర్జీస్ కార్డ్ నాకు ఆ రీడ్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్గా అనిపించాయి ఎనర్జీస్ కూడా. అంటే జరిగేవే నాకు కళ్ళ ముందు కనిపించాయి. మీకే తెలుస్తుంది కదా ఈరోజు అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. చెప్పినట్టుగానే జరుగుతాయండి. నాకు నా రీడింగ్ మీద కానీ, నా వాక్కు మీద కానీ చాలా నమ్మకం ఎక్కువ. ఎందుకంటే నేను ఎక్కువ స్పిరిచువల్ వేలో ఎక్కువ ఉంటాను, డివైన్కి దగ్గరగా ఉంటాను. ఎదుటి వాళ్ళు ఎలా ఉంటుంది, అసలు వారేంటి కూడా నేను అంచనా వేయగలను. మీ ఎనర్జీస్ ఏంటో ఈరోజు నాకు అనిపించింది. చూస్తున్నారు కదా, ఎప్పుడైనా లైవ్లోకి వచ్చానా మార్నింగ్ టైం, ఎందుకు అనిపించిందండి. ఎందుకంటే ఎవరికైనా చెడు జరిగితే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంతే మంచి చేయడానికి అయితే ఈరోజు రావటం అయితే జరిగింది. మీ సపోర్ట్ నాకుంటే మిమ్మల్ని ఎప్పుడూ యూనివర్స్ గైడెన్స్ మీకు దొరుకుతుందండి. ఈ ఛానల్ వల్ల మీరు చాలా హీల్ అవటమే కాదు, లైఫ్ కూడా మారుతుందని అనుకుంటున్నాను. మీ సంతోషం నా సక్సెస్కి కారణమవుతారు.
ఇది ఈరోజు రీడింగ్. మరి ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ టు వెల్. బాయ్ అండి.